థ్యాంక్ యూ. నందిగంతో జగన్ ములాఖత్ పరామర్శ వెనుక పథక రచన ఉందా? అంటే ఈ బోట్లు వివాదం అంతా నందిగం సురేష్ చుట్టూతో తిరుగుతుంది. ఆ బోట్లు ప్రకాశం బ్యారేజీని కూల్చడానికి ప్రయత్నం చేశారు. లక్షలాది మంది మరణానికి, విధ్వంసానికి, జలసమాధిని చేయడం కోసం ప్లాన్ చేశారు. మరి అలాంటి బోట్లు ఆ వెనక మొత్తం నందిగం సురేష్ ఉన్నారు. మరి నందిగం సురేష్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కలవటం వెనక దీని చర్చ గతంలో ఏమైనా జరిగిందా, ఆ గతంలో ఆయన ఆదేశాలు నేను పాటించారా, లేక ఆ ఆలోచన విధానాలకు సంబంధించినటువంటి అలాంటిది ఏదైనా నేను ఎంక్వైరీలు అడిగితే నువ్వేం మాట్లాడొద్దు అని చెప్పడానికి ఏమన్నా వెళ్ళారా, లేక ఆయన అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి ఓన్లీ పరామర్శగా మాత్రమే వెళ్ళారా అనేది చాలా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చ జరుగుతున్నటువంటి అంశాన్ని కొంచెం లోతుగానే భిన్నాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. రాజేష్ ఉన్నట్లున్నారు, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. మనిషి ఎవరు? చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్ తోనూ ఇద్దరితోనూ కలిసి దిగిన ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. రామ్మోహన్ అనే మనిషి ఎవరు? ఆయన టీడీపీ ఎన్ఆర్ఐ నేత జయరాం అనే వ్యక్తి సోదరుడి కుమారుడు కాదా అని అడుగుతా ఉన్నా. టీడీపీ హయాంలోనే ఈ బోట్లకు అనుమతులన్నీ ఇచ్చారు. వీరు గెలిచాక విజయోత్సవ ర్యాలీలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఈ బోట్లన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్ కు కొట్టుకొని వస్తే రాజకీయం చేయాలని వాస్తవాలను వక్రీకరించి చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా 60 మంది పైచిలకు చనిపోయినారు. ఇన్ని లక్షల మందిని తాను ఇబ్బంది పాలు పెట్టాడు అన్న మాటను మర్చిపోయేట్టుగా చేయాలని, డైవర్ట్ చేయాలి అని తాను వేలు ప్రతిపక్షం వైపు ఎత్తి చూపిస్తారు. ఒక్కొక్క బోటు 50 టన్నుల వెయిట్ ఉండే బోట్లని 3 బోట్లు ఒకటిగా కట్టి 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నదిలో వస్తా ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్టొచ్చాయో తెలియదని. ఆ కౌంటర్ వెయిట్ 2గా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి 3 కాలమ్స్లో. కాలమ్ని గాని గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు. అది కొట్టుకొని పోతే లంక గ్రామాలు ఏమవుతాయి? ఆ రోజు ఇదే చేశారు. బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఓనర్స్ అనే వాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు. రాజేష్, ఏంటి మొత్తానికి నందిగం సురేష్తో ములాఖత్ వెనక అంటే ఒక్క పరామర్శ ఒక్కటేనా, లేక ఈ బోటు కుట్ర కోణానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఏమైనా చర్చించుండేటువంటి పరిస్థితి ఉందా? ఖచ్చితంగా సార్, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రధాన రాష్ట్రం మొత్తం తిరుగుతున్నటువంటి అంశాలు ఈ బోట్ కుట్ర ఒకటి, అదేవిధంగా టీడీపీ ఆఫీస్ మీద దాడి. ఈ 2 అంశాల్లో కూడా నందిగం సురేష్ ప్రధానంగా ఉన్నారు. ఈరోజు ఏవైతే ఉద్దండరాయనిపాలెంలో ఉండవలసినటువంటి నందిగం సురేష్ అనుచరులకు సంబంధించిన బోట్లు ఒక వారం క్రితమే అటువైపు ఎందుకు వెళ్ళినాయి, గొల్లపూడి వైపు ఎందుకు వెళ్ళాయి అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. మరొకవైపు గొల్లపూడిలో ఆ బోట్లు ఉండటం ఒక ఎత్తు అయితే 3 బోట్లను కలిపి వాటిని ఒక వైర్ తాడుతో కట్టారు. ఇనప కంచెలతో కాకుండా వైర్ తాడుతో కట్టేశారు. గతంలో అలాంటి ఖచ్చితంగా బోట్లని ఇనప కంచెలతో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కొట్టుకుపోకుండా కట్టేసేవాళ్ళు. అలా కట్టకుండా ఒక వైర్ తాడుతో వాటిని బిగించడం ఒక పథకం ప్రకారమే ఇవి ప్రకాశం బ్యారేజ్ని ఢీకొనాలి. ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయితే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ మొత్తం చంద్రబాబు నాయుడు మీద పడుతుంది. చంద్రబాబు నాయుడుకి ఒక బ్యాడ్ తీసుకురావాలనే ఆలోచనలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక పథక రచన చేశాడు అనేది ప్రధానంగా టీడీపీ శ్రేణులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇందులో కూడా కొంత వాస్తవం ఉంది. ఎవరైతే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారో, 14 రోజులు రిమాండ్ విధించారో బోట్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు గతంలో వైసీపీలో యాక్టివ్గా ఉన్నటువంటి ఫోటోలు, అదేవిధంగా వాళ్ళ బోటుకు ఉన్నటువంటి రంగులు, అదేవిధంగా వైసీపీ శ్రేణులతో వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు నందిగం సురేష్ కానివ్వండి, మిగతా ముఖ్య నాయకులతో వాళ్ళు ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడా ఎక్స్ వేదికగా టీడీపీ పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దీని మీద జగన్మోహన్ రెడ్డి భిన్నవాదనలు వినిపిస్తున్నారు. వీరు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు, వీరు కోమటి జయరాంకు బంధువులు అది ఇది అంటున్నారు. వారు వ్యాపారం చేసుకునేవారు. అయితే వారు గతంలో వైసీపీలో ఉన్నమాట వాస్తవం అనేది ప్రధానంగా స్పష్టంగా కనపడుతుంది. ఇది ఒక అంశం. అయితే టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం మీద దాడి అంశానికి సంబంధించి
ఏదైతే నలుగురిని అరెస్ట్ చేయాలని ఈరోజు ప్రపోజల్ నలుగురిని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేవినేని అవినాష్, తలశీల రఘురాం, అదేవిధంగా లేళ్ల అప్పిరెడ్డి, ఇప్పటికే నందిగం సురేష్ను అరెస్ట్ చేశారు. అయితే గతంలో వీళ్ళకన్నా ముందు కూడా ఆ రోజు దాడి ఘటనలో టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన ఘటనలో ప్రత్యక్షంగా ఎవరైతే ఉన్నారో వారందరినీ అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు విచారించగా వారు వీళ్ళ పేర్లు చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు. మరొక ముగ్గురు పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు కానీ అరెస్ట్ చేసి ఈ ముగ్గురిని కానీ పోలీస్ కస్టడీకి ఇప్పటికే వరకు ఇవ్వలేదు. ఈరోజు వాదనలు ముగిశాయి. మంగళగిరి స్టేషన్లో పోలీస్ కస్టడీ కోర్టు కూడా పోలీసులు మంగళగిరి న్యాయస్థానంలో వాదనలు వినిపించారు సార్. వాదనలు 13వ తారీఖు కూడా తీర్పుని న్యాయమూర్తి రిజర్వ్ చేయడం జరిగింది. 13వ తారీఖు నందిగం సురేష్ని పోలీస్ కస్టడీకి ఇస్తారా అనే దాని మీద కూడా ఇవ్వరా అనేది 13వ తారీఖు న్యాయమూర్తి వెలువరించనున్నారు. అయితే దీనికి సంబంధించి 2 కేసుల్లో కూడా ఒకవేళ ఈ కేసులో టీడీపీ కార్యాలయం మీద దాడి కేసులో అప్పటి సీఎంగా ఉన్న ఓకే జరిగిందా, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రశ్నార్థంగా మారుతున్న నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి ఈ 2 అంశాల్లో కూడా నందిగం సురేష్ ప్రధాన పాత్రధారుడు, సూత్రధారుడుగా కూడా ఇక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నందిగం సురేష్ని భేటీ అవ్వటం వెనుక ఖచ్చితంగా ఈ 2 కేసుల్లో తన పేరు రాకుండా, అదేవిధంగా పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా ట్రై చేయి అని చెప్పడం ఒక ఎత్తుగా కనపడుతుంది. నందిగం సురేష్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అదే అంశాన్ని క్లియర్ చేసినట్టు తెలుస్తుంది సార్. ఖచ్చితంగా నాకు ఎంత ఇబ్బంది పెట్టినా నేను ఎక్కడా పార్టీ పేరు కానీ మీ పేరు కానీ బయటికి రాకుండా చూసుకుంటానని చెప్పినట్టు. అట్లాంటి డిస్కషన్ ఎందుకు వచ్చింది? అట్లా డిస్కషను అది అంత జరిగి ఉండదేమో. సరే, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మనకైతే వినపడదు, మనకైతే తెలియదు కదా. సరే, అయితే నెక్స్ట్. రైట్. పదే ఫోన్లు బ్యారేజ్ వద్ద రెక్కి అడ్డంగా దొరికిన బోటు దొంగలు. అది వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ రోజు ఆ బోట్లు కొట్టుకుపోయే ముందు నందిగం సురేష్ తోటి లేదా తలశీల రఘురామ్ తోటి లేదా వైసీపీ కొంతమంది నాయకులతో మాట్లాడటం, మళ్ళీ వాళ్ళు కమ్యూనికేషన్ చేయటం, మళ్ళీ వాళ్ళు మాట్లాడటం, ఇది కంటిన్యూగా జరిగింది. ఈ బోట్లు వెళ్ళిన తర్వాత ఢీకొన్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ జరిగింది అనేది ఇప్పుడు చెప్తున్న అంశం. అంటే అట్లా చర్చ జరగటం వెనక ఒక రీజన్ కూడా ఉందని అంటున్నారు. అది సరిగ్గా పోయి తగలలేదు, అవి ఇంకోసారి మళ్ళీ ఇంకేదైనా పైన బోట్లు ఇంకేమైనా ఉంటే ఆ బోట్లను కూడా వదులుతారా, అందుకోసం చర్చలు జరిగినాయా, ఇంకేదైనా పథకరచన చేయడం కోసం చర్చ జరిగిందా అనే దాని మీద కూడా వాళ్ళ మధ్య చర్చ జరిగి ఉండిద్ది అని చెప్పని అంటూ ఉన్నారు. మరి ఏంటి ఫ్యాక్ట్ అనేది ఇప్పుడు విచారణలో తెలవాల్సిన అంశం ఉంది. మరి అదే రోజు కరెక్ట్గా ఈ సంఘటన జరిగిన టైంకి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండటం, ఇవన్నీ కూడా కొంత అనుమానాలకి తావిస్తూ ఉంది. సరే, ఎందుకు వెళ్ళారు ఏంటి, పర్టికులర్ ఇక్కడ ఏదైనా జరిగిద్దా, ఇన్సిడెంట్ జరిగితే అది ఆ ప్రమాదం మళ్ళీ వాళ్ళ ఇంటి మీదకి ఏమైనా వస్తుందా అని ముందుగానే ఆయన వెళ్ళారా, రకరకాలుగా జరుగుతుంది. మరి ఏ సంచలనం జరిగేటప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు వర్షం అది ఆ నీళ్ళు డ్యామ్ కనుక ఇదైతే ఆ నీళ్ళు అటు కూడా వెళ్ళొచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా వెళ్ళొచ్చు కదా. మళ్ళీ అట్లాంటి ప్రమాదం జరిగిద్దామన్న ఉద్దేశంతో మరి దూరంగా జరిగారా తెలవట్లేదు, కానీ మొత్తానికి అదైతే బాగా నడుస్తుంది. అనిల్, ఏంటి తెలుగుదేశం పార్టీ వర్షన్ ఏంటి? మధు ఏంటి ప్రభుత్వం వర్షన్ ఏంది, ఇటు వైసీపీ వర్షన్ ఏంటి? సార్, వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు దానికంటే ముందు జరిగినటువంటి ఫోన్ కాల్స్, సో ఫోన్ కాల్స్లోనే అందరూ కూడా అక్యూజ్డ్ పర్సన్స్ అంతా కూడా మాట్లాడుతున్నారు. సేమ్ ఇక్కడ కూడా చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్, ఆ ప్రకాశం బ్యారేజీ గేట్లు ఏదో ఒక గేటుకు డ్యామేజ్ చేయాలి కాబట్టి ఎలా డ్యామేజ్ చేయాలి అనే దాని మీద ఫోన్ కాల్ సంభాషణలు జరిగాయి. కరెక్ట్గా అదే టైం, అంటే ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత ఫెయిల్ అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుకున్నాం. అయితే ఆ ఫోన్లలో మాట్లాడినటువంటి పర్సన్స్ ఎవరు, ముగ్గురు కీలకంగా ఉన్నటువంటి వాళ్ళలో ఒక వ్యక్తి పెద్ద బాస్తో ఎవరు మాట్లాడారు, అది కూడా ఇప్పుడు బయటికి రావాలి సార్. అంటే చుట్టూ కళ్ళ ముందు అంతా కూడా శవాలు, సో శవాల గుట్టలు అన్నీ కనబడుతుంటే అప్పుడు తీరిగ్గా వచ్చి పరామర్శిస్తాడా? ఈయన వచ్చి పరామర్శించాలనుకున్నా కానీ అక్కడ మనుషులు ఉండరు. ఏదో ఒక కుట్ర జరిగింది అనే కుట్రను ఏపీ పోలీసులు అయితే కొంత క్లూను బయటికి తీశారు సార్. ఆ క్లూ వచ్చేసి కృష్ణా బ్యారేజ్కి సంబంధించినటువంటి మొత్తం ఆ గేట్లలో ఏదో ఒక గేటును డ్యామేజ్ చేయాలి. ఆ డ్యామేజ్ చేయడానికి ఈ బోట్లని 3 బోట్లను కూడా
ఉపయోగించారు అనేటటువంటి ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆ అంచనాకు రావడంలో వాళ్ళకు దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 4 ఫోన్ కాల్స్లలో ముగ్గురు ముందు మాట్లాడుకున్నారు. ముగ్గురులో ఒక వ్యక్తి మాత్రము కీలకమైనటువంటి వ్యక్తితో మాట్లాడారు. ఆ కీలకమైనటువంటి వ్యక్తి ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఈ బోట్లు వెళ్ళి గేట్లను చాలా బలంగా ఢీకొడితే ఖచ్చితంగా కూడా వాటర్ అంతా కూడా కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రధానంగా ఈ 2 జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు అల్లకల్లోలం, ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చావాలి అనేటటువంటి స్కెచ్ వేశారు అనేటటువంటి ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. ఉంది పోలీసుల దగ్గర అయితే ఏదో ఒక భయంకరమైనటువంటి విపత్తు క్రియేట్ చేయడానికి బ్యారేజ్ ఏదైతే ఉందో మొత్తం వాటి గేట్లలో ఏదో ఒక గేటుకి ఇబ్బంది కలిగిస్తే ఖచ్చితంగా కూడా ప్రజల మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా చనిపోతారు అనేటటువంటి ఒక రాక్షస కుట్ర అయితే జరిగింది అని అయితే పోలీసులు నిర్ధారణకు వచ్చారు సార్. ఆ కోణంలోనే విచారణ జరుపుతూ ఉన్నప్పుడుగానే ఫోన్ కాల్స్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ఫోన్ కాల్స్ లిస్ట్ బయటికి తీశారు. ఆ లిస్ట్లో తగలాల్సినటువంటి బడా బాస్ ఎవరైతే ఉన్నారో అక్కడ తగిలింది. ఆ లింక్ కూడా ఇప్పుడు బయటికి రాబోతుంది. తన రాజకీయ పెట్టుబడి కోసం శవాలనే పెట్టుబడిగా పెట్టాలనుకున్నటువంటి ఆ పెద్ద మనిషి ఎవరు అనేది అతి త్వరలోనే బయటికి రాబోతుంది సార్. చాలా పెద్ద ప్రమాదం ఇది. అనిల్ కూడా అనిల్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి ప్రభుత్వ వాదన ఏంటి, ఏం చెప్తున్నారు? ప్రభుత్వంలో ఇప్పుడు మంత్రులు అధికారులు అందరూ మాట్లాడుతున్నారు. అసలు ఏంటి వాళ్ళు ఖచ్చితంగా ఇది కుట్ర కోణం ఉందనే దానికి క్లారిటీ వచ్చిందా? అంటే దానిపైన విచారణ జరుగుతోంది సార్. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇది నిజంగా కుట్రపూరితంగా జరిగిందనే భావన వ్యక్తం చేస్తున్నారు. దానికి ప్రధాన కారణాలు ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏదైతుందో ఆ పడవలను బయటికి తీసుకురావడం, అక్కడ నుంచి పక్కకు తీయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో చూడొచ్చు సార్. ఒకదానికి ఒకటి లింకులు వేసి కట్టిన మరీ పడవలు వచ్చి గుద్దుకోవడం అనేది ఒక పథక ప్రకారమే నడిచిందా అనేది అనేక అనుమానాలు తావిస్తా ఉంది. ఎందుకంటే అంత వాటిని కట్టిపడేసిన వారు వాటిని తమ సొమ్మును ఎవరైనా వదులుకోరు కదా సార్. మరి ఇంత విపత్తు వచ్చిన సమయంలో జాగ్రత్త చేసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారా లేదా కుట్రపూర్తిగా వ్యవహరించారా? ఏది చేసినా కూడా ప్రకాశం బ్యారేజ్కి చాలా తీవ్ర నష్టం జరిగింది. ఈ రోజు కౌంటర్ వెయిట్ మొత్తం 3 కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి సార్. ఆ నష్టాన్ని ప్రభుత్వం భరాయించాల్సిన పరిస్థితులు. అంటే ఒక వ్యక్తి యొక్క నిర్లక్ష్యం కానీ కుట్రపూర్తిగా కానీ ఈ చర్యలతో ఈ రోజు ప్రభుత్వానికి నష్టం వాటిల్లేదు. అదే కనుక ఇంకొంచెం జరిగి ఉంటే ప్రజల ప్రాణాలు పోయాయి. ఈ మొత్తం వెనుకున్న నిర్లక్ష్యానికి కానీ లేదంటే కుట్ర బాధ్యతలు తీసే పనులు అయితే ప్రభుత్వం పడింది. ఈ రోజు కూడా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కేసు ఇన్వెస్టిగేషన్ జరిగితే ఖచ్చితంగా బాధ్యుల పని చర్యలు తీసుకుంటామని చాలా గట్టిగా చెప్పారు. దాదాపు సార్ అంటే ఒక స్పెషలైజ్డ్ పర్సన్ తీసుకొచ్చి అవన్నీ ఇప్పుడు కట్ చేపించి బయటకు తీయాల్సిన పరిస్థితులు. అంటే నది ప్రవాహంలోనే ముక్కలుగా కూడా వాటన్నిటిని కట్ చేసిన తర్వాత కానీ ఆ బోట్లు బయటకు వచ్చే పరిస్థితి లేదు. గడిచిన వారం రోజులుగా అనేక రూపాయల ప్రయత్నాలు జరుగుతాయి. వాటిని ఎలా బయటకు తీసుకురావాలి, వెనక్కి తీసుకెళ్ళడానికి కుదరదా అనిల్? సార్ వేరే పడవలతో వెనక్కి తీసుకెళ్ళడానికి కుదరదా? లేదు సార్, విరుక్కుపోయినాయి. అక్కడ ఏదైతే కూరకపోయినట్లుగా కూడా ఒకదాని మీద ఒకటి ఇదైపోయి పూర్తిగా అందులోని ఓవర్ వెయిట్. మనం మొదట అనుకున్నట్టు 20 టన్నులు 30 టన్నులు కాదు, ఒక్కొక్కటి 50 టన్నులకు పైగా బరువు ఉంటుందని చెప్పి కూడా ప్రాథమిక. ఇది కేవలం ఒక్కసారి ఒక పడవలో ఇసుక తీసుకొస్తే ఏదైతే పెద్ద లారీలు ఉంటాయి సార్, 10 టైర్ 12 టైర్స్ అంటారు, అలాంటి లారీలకు ఒక 6 నుంచి 8 లారీలకు ఇసుక ఎత్తొచ్చట. ఒక పడవలో తీసుకొచ్చే ఇసుక కనీసం 6 నుంచి 8 లారీలకు సరిపోయేంత. అంటే అవి ఎంత సైజు పడవలో అర్థం చేసుకోండి, ఎంత వెయిట్ తో ఆ ప్రవాహంలో అంత స్పీడ్ లో వచ్చి కొట్టబట్టే ప్రకాశం బ్యారేజ్కి 70 ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్నటువంటి బ్యారేజ్ కి ఎప్పుడు జరగని నష్టం ఈసారి జరిగింది. అందులోనూ ఒక రాజకీయ కోణం ఉందనేది బయటకు వస్తున్న తరంలో. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే ఏ ప్రమాదమైనా కనుక జరిగి ఉంటే ఈ రోజు ప్రజలు మాట్లాడుకోవడానికి కూడా ఉండే పరిస్థితులు ఉండేవి కాదు. ఎవరు ఊహించినంత విపత్తు జరిగేది. అప్పుడు అక్కడ మన సునామీ జరిగినప్పుడు చూసాం, అంటే ఎలాంటి పరిణామాలు చూసామో అంతకంటే ఘోరమైన స్థితి విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగేది. అయితే ఈ నిర్లక్ష్యానికి కావచ్చు, ఈ కుట్ర కారణమైన వ్యక్తులపైన అయితే ప్రభుత్వం మొత్తానికి చర్యలకు శ్రీకారం చుట్టూ ముందడుగు వేస్తుంది. ఆ విచారణ నిజంగా లోతుగా చేసి బాధ్యులను శిక్షిస్తారా లేదా కాలయాపనగా టైం పాస్ కి ఏదో చేసినట్టు చేసి వదిలేస్తారనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. అయితే ఈ మొత్తం ఘటనలో విచారణ చేయాలనేది ప్రజల డిమాండ్ గా కూడా చాలా ప్రధానంగా ఉంది. ఓకే.